ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఈ మాట మన జీవితంలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి కదండి. మనం బ్రతికి ఉన్నంత కాలం, మనకు శక్తి ఉన్నంత కాలం, పని చేయడానికి శక్తి ఉన్నంత కాలం కూడా మనం గుర్తుపెట్టుకుంటే అది దేవుడు తండ్రి చెప్పిన మాటే కదా. అది కూడా మన జీవితాల్లో మనకు ఉపయోగపడే మాట. తండ్రి చెప్పిన ప్రతి మాట మనల్ని సరిదిద్దే మాటే. అయితే మనం చదువుకుంటున్నాం కానీ ఆ ప్రకారంగా మనం పాటించట్లేదు. ఒకటి కాదు, చాలా అన్ని విషయాల్లో కూడా దేవుని వాక్యం చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. కానీ ఆ సమయం, ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ మాట మనకి గుర్తుండట్లేదు. కానీ తండ్రి ఏం చెప్తాడు? వాక్యం, దేవుని వాక్యం మనం చదివి ధ్యానిస్తే మన దారి, సరైన దారిలో మనం సరిగ్గా ప్రవర్తించడానికి మనకి సహాయపడిద్దంట దేవుని మాట. మనం సరైన దారిలో, తప్పుదారిలో నడవకుండా మనల్ని గద్దించింది తండ్రి మాట. మనం ఇతరుల విషయంలో వాళ్ళని బాధ పెట్టేలా ప్రవర్తించకుండా మనల్ని గద్దించింది తండ్రి మాట. తండ్రి వాక్యం చదివి ధ్యానించిన తర్వాత మనం చేసే ప్రతి పనిలో, మనం చేసేటప్పుడు ఏదైనా తప్పుదారిలో నడుస్తున్నామంటే తండ్రి మాట గుర్తు రావాలి మనకి. ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నామంటే తండ్రి మాట గుర్తు, వాక్యం గుర్తు రావాలి. ఇప్పుడు ధ్యానించిన వాక్యం ఆ టైంలో మనకు గుర్తొచ్చింది. అలా ప్రతి విషయంలో, మన దైనందిన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని మాట జ్ఞాపకం చేసుకోవడం మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దారి తప్పిపోరు. ఎందుకంటే ఒకవేళ ఎవరి మీదన్నా పొరపాటున వాళ్ళేదో మన మీద వచ్చి అరుస్తున్నారు, మన తప్పు లేకపోయినా, తిరిగి మనం మాట్లాడేటప్పుడు దేవుని మాట మనకు గుర్తు రావాలి. నువ్వు ఓర్పు, సహనం, నువ్వు తగ్గించుకోమ్మా, తను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అన్నాడు. మనం తగ్గించుకుంటున్నాం. అమ్మో, తండ్రి వాక్యంలో చెప్పాడు కదా, తండ్రి తగ్గించుకోమన్నాడు కదా అని మనం తగ్గించుకొని ఉన్నామనుకోండి, ఖచ్చితంగా మన తగ్గింపుని బట్టి వాళ్ళకి మన పక్కన మన తండ్రి ఉన్నాడని తెలిసేలా చేస్తాడు మన తండ్రి. అలా చాలా సందర్భాల్లో నాకు జరిగింది, మా నాన్న కూడా జరిగింది. మా నాన్న అంతకుముందు సెక్యూరిటీ గార్డుగా వెళ్ళేవాడని చెప్పాను కదా. సెక్యూరిటీ సూపర్వైజర్ అయ్యాడు. అయిన తర్వాత ఒకరోజు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఎవరు సార్ వాళ్ళు. ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పుడు క్యాప్ ఉండిద్ది కదా, క్యాప్కి బిళ్ళ ఉండిద్ది, అది పెట్టుకోవాలి. ఆ బ్యాడ్జ్ ఇప్పుడు అంతా హడావుడిద్ది, ఈ సర్దిస్తా, సూపర్వైజర్ కదా, అవన్నీ సర్దిస్తూ ఉన్నప్పుడు అది ఎక్కడో పడిపోయిందంట. పడిపోయేసరికి నాన్న చూసుకోలేదు. అప్పటికే టైం అవుతుంది, సార్ వాళ్ళు వచ్చే టైం అయిందని అందరినీ అలర్ట్ చేయడం, అంతా రెడీ చేయడం చేస్తున్నాడు. అయితే నాన్న మీద హెడ్ ఉన్నాడు, ఎస్ఓ గారు అని. ఆయన వచ్చాడంట. ఎస్ఓ గారు కాకుండా ఎస్ఓ గారు పైన ఉంటాడు వేరే ఆయన వచ్చాడు. ఆయనకి నానంటే అస్సలు పడదంట. ఎందుకో తెలియదు, ఏ కారణం లేదు, అయినా సరే అస్సలు పడదు. ఇక వచ్చి చెకింగ్కి వచ్చి అందరి యూనిఫామ్ ఉన్నాయా, మరి బెల్ట్, క్యాప్ అన్నీ ఉన్నాయా లేవా, స్టిక్ అన్నీ ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటే క్యాప్కున్న బిళ్ళ పడిపోయింది అక్కడ. ఇక క్యాప్, ఆ బిళ్ళ లేదు. ఇక దొరికాడు కదా. ఈ గార్డుల ముందే, పెద్దగా అక్కడ పనిచేసే వాళ్ళ ముందు, అందరి ముందు, సూపర్వైజర్ కదా, కాస్త పక్కా తీసుకెళ్ళి మాట్లాడొచ్చు, మాట్లాడలేదు. ఇష్టం వచ్చినట్టు పెద్దగా అరుస్తూనే ఉండి, అసలు నీకు తలకాయ ఉందా లేదా, మరి ఇంతమందికి నువ్వే చెప్పాలి, మరి నువ్వే సరిగ్గా లేకపోతే ఎట్లా ఉంటే, అది కాదు సార్ అని, అసలు అంటే నేను పెట్టుకున్నాను సార్, అది ఎక్కడో పడిపోయింది అని చెప్పడానికి నాన్న సార్ ఒక్క నిమిషం అంటే ఇక మా నోరెత్తనివ్వకుండా పెద్దగా అరిచేసాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇక సైలెంట్గా ఉన్నాడు నాన్న. తిరిగి ఇప్పుడు వేరే వాళ్ళైతే ముందు చెప్పేది వినవా అంటే, పెద్దోళ్ళు కదా, పెద్ద వయసే కాబట్టి ఎదిరించి మాట్లాడతారు. కానీ మనం అప్పుడు వాక్యం గుర్తొచ్చింది కదా, తను తాను తగ్గించుకోవాలి కదా. మనం తగ్గించుకుంటే మన పక్షాన తండ్రి యుద్ధం చేస్తాడు కదా. ఇక తగ్గించుకున్నాడు. వాక్యానికి భయపడే కదా మనం నడుచుకోవాలి. సైలెంట్గా ఉన్నాడు. సాయంత్రానికి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. మనిషి మంచిగా ఉన్నాడు, మంచి ఆరోగ్యవంతుడే. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఏమైందో తెలియదు. పొద్దున అంతా హుషారుగా తిరిగాడు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ, అది లేదు ఇది లేదని హడావుడి చేసి సాయంత్రానికి ఏమైందో తెలీదు, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి ఇంకా ఇప్పుడు నాన్న వాళ్ళ మీద హెడ్ ఉంటాడు కదా, ఆయన వెళ్ళాడంట హాస్పిటల్కి. ఏం సార్ ఏమైంది, పొద్దున బాగానే ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, ఇంతలోకి సాయంత్రానికి ఏమైంది అంటే 4కి ఆ టైంలో ఏమైంది, ఇంత సడన్గా స్ట్రోక్ అయింది అని చెప్పనని ఇక మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడి ఆయనకి ఇప్పుడు నాన్న మీద హెడ్ ఉన్నాడు కదా, ఆయనకి నానంటే కాస్త అభిమానం.
ఎందుకంటే అందరితో మర్యాదగా ఉంటాడని. ఆయనకు చెప్తున్నాడు, సార్ మీరు పొద్దున పలానా అతని మీద అరిశారు కదా, సూపర్వైజర్ మీద, అసలు తప్పు అతనిది, ఏ తప్పు లేదండి, ఆయన పెట్టుకొని వచ్చాడు, కాకపోతే కాస్త పని వాళ్ళందరి మీద వాళ్ళకి ఆ పని ఈ పని అప్పగిస్తూ ఉండేసరికి అది ఎక్కడో జారి పడిపోయింది, ఆయన తప్పు లేదు, ఆయన ఆ విషయం మీరు తెలుసుకోకుండా ఇట్లా అరిచేశారంటే ఇక ఆయనకు చెప్పనివ్వట్లేదు, వద్దు 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 ఆపేసే, ఇంక వద్దు వద్దని. అంటే ఆయనకు అర్థమైపోయింది, నేనే అనవసరంగా అరిచాను, నా వల్ల, నేను అరవడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఆయన ఎలాంటోడో అందరూ చెప్తారు, అయినా సరే నేను అది పట్టించుకోకుండా చిక్కాడు కదా అని ఇష్టం వచ్చినట్టు అరిశాను కదా, అందుకే నాకు ఈ పరిస్థితి అని ఆయనకు అర్థమైపోయింది. ఇంకెప్పుడు ఆయన డ్యూటీలో ఉన్నంతకాలం ఎప్పుడూ అరవలేదంట. తెలిసేలా చేసాడు తండ్రి, చేస్తాడు తండ్రి. మనం సైలెంట్గా ఉంటే మన పక్షాన తండ్రి యుద్ధం చేస్తాడు. ప్రతి విషయంలో కూడా తండ్రి వాక్యానికి మనం భయపడాలి, ఆ ప్రకారం మనం నడుచుకోవాలి. కానీ మనం చదివేటప్పుడు చదువుతాము, ధ్యానిస్తాము, కానీ ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ వాక్యం అనేది మనం గుర్తుంచుకోం. ఇప్పుడు మనం అసలు వాక్యం ఏం చదువుకున్నాం? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఇప్పుడు మనం ఆఫీసులకు వెళ్తూ ఉంటాము, లేదా ఎవరి కిందన పనులకి వెళ్తూ ఉంటాము, లేదా కంపెనీల్లోకి వెళ్తారు, మిల్లుల్లోకి వెళ్తారు, ఇంకా కార్పెంటర్ పనో లేకపోతే బేల్దారి పనో, ఎవరికి చేతనైన పని వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఆ చేసే పని న్యాయంగా చేయండి, అన్యాయంగా చేయొద్దు. ఇక్కడ ఇంత ఖర్చు అయింది అన్న దగ్గర దానికి డబల్ చెప్పి మీరు లాభం పొందొద్దు. అలాగే అసలు ఇల్లు కట్టే వాళ్ళైతే మరీ ఘోరం అండి. అంటే అందరూ కాదు, కొంతమంది. ఇప్పుడు ఇల్లు కట్టదామని మొన్న మాకు బండలు వేయడానికి అన్నయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అది ఒక రోజంతా చేస్తే ఆ పని కంప్లీట్ అయిపోయిందంట. చేయలేదు, అసలు చేయగల శక్తి ఉంది, చేయలా. పని చేయకుండా బండలు తెప్పించి పెట్టి ఇంత ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది, అన్ని బండలు పడతాయి, ఇన్ని బండలు పడతాయి అని అంత లెక్క చెప్పి అన్ని సిమెంటు ఇసుక మొత్తం తెచ్చి కంకర అన్నీ తెచ్చిపెట్టిన తర్వాత బండలు పక్కన పెట్టిన తర్వాత ఆ బండలు వేయడానికి రాలేదు. డబ్బులు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో ఉండిపోయి పిలిస్తే పలకట్లేదంట. అసలు అది కరెక్ట్ అయినా తప్పు కదా. మన చేయదగిన పని చేతికి వచ్చినప్పుడు మన శక్తి లోపం లేకుండా చేయాలి. ఒక్క పూటలో అయిపోయే పని, ఒక్క రోజులో అయిపోయే పనిని 3 రోజులు ఆపేసాడు. మళ్ళీ ఒక పూట వచ్చాడంట, పిలవంగా ఒక పూట వచ్చి ఒక పూట సగం బండలేసి వెళ్ళిపోయాడంట. మళ్ళీ పలకట్లేదు, బయటికి రావట్లేదు. ఇలాగే జరుగుతుంది కదండి బయట. దేవుని భయం లేకపోతే అలాగే ఉంటుంది. దానివల్ల ఇప్పుడు డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసి ఆ పని సగం చేసి వదిలిపెడితే నన్నే పిలుస్తారులే, ఎన్ని రోజులైనా ఆగుతారులే అనుకున్నాడు. కానీ ఆయన కాకపోతే ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడుకున్నాం, సరే నష్టం జరిగింది పోనే అని చెప్పినని వేయించుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. మరి దానివల్ల ఆ డబ్బులు తీసుకొని మోసం చేయడం వల్ల వీళ్ళెవరు బాగుపడ్డారా? లేదు. అన్నయ్యకి హెల్త్ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఎప్పుడు 500 ఉండింది, ఇంట్లో మనశ్శాంతి లేదు. అసలు ఇక అంతకన్నా ఇంకా నరకం ఇంకోటి ఉండిద్దండి. ఆరోగ్యం లేదు ఒక పక్క. అందుకే మీరు చేయదగిన పని, మీరు చేతికి వచ్చిన పని మీ శక్తి లోపం లేకుండా చెయ్యండి. తర్వాత లాభమో నష్టమో తండ్రి చూసుకుంటాడు. న్యాయంగా చెప్పాలి. అలా చెయ్యక న్యాయంగా లేకుండా వేసే పనిలో కూడా మోసం చేసి అన్యాయంగా చేసి పాపం కూలికెళ్ళి కష్టపడి సంపాదించుకొని కష్టపడి పనిచేసే వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఎక్కువ డబ్బులు చెప్పి ఎక్కువైతే ఇప్పుడు ఒక ఫ్లోర్కి ఒక బయట బాల్కనీకి బండ్లు వేయాలంటే ఎంత ఖర్చు, ఎన్ని బండలు పడతాయి, వాటికన్నా ఎక్కువ చెప్పేసి మామూలుగా తీసుకునే కూలి కన్నా ఎక్కువ చెప్పేసి ఆ డబ్బులు తీసుకుంటే దానివల్ల మనకు లాభం జరిగిద్దా, మంచి జరిగిద్దంటారా? జరగలేదు. ఇలా చేయడం వల్ల వాళ్ళ కుటుంబంలో, అంటే మాకు తెలిసిన వాళ్ళ కుటుంబంలో మళ్ళీ ఇద్దరు చర్చికి వెళ్తారు, ఇద్దరు భక్తిపరంగా బాగుంటారు. కానీ బయట పనికి వచ్చేసరికి అన్యాయం కదా. వాళ్ళు కూలికి వెళ్ళేవాళ్ళు, కష్టపడి పని చేసుకునేవాళ్ళు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడితే ఆ డబ్బులు సంపాదించుకొని ఏదో ఇంటికి కాస్త ఏపించుకుందామని అడిగితే దానికి ఇంత తక్కువ అయ్యే ఖర్చుని ఎక్కువ చూపించి ఆ ఎక్కువ డబ్బులు ఆయన తీసుకోవడం కరెక్టేనా? తండ్రి దృష్టికి అది న్యాయంగా ఉండిద్దా? లేదు కదా. లేదు. తండ్రి ఏం చేశాడు? గర్భాన్ని ఆపేశాడు. ఆమె గర్భం లేదు, గర్భఫలాన్ని ఇవ్వలేదు, ఆపేశాడు. మళ్ళీ ఆక మంచిదే,
ఈయన అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. అందుకే నేను మీకు చెప్తుంది, మీరు ప్రార్థన చేసేటప్పుడు మొదట అసలు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీ భార్య అయినా భర్త అయినా సరే ఏదైనా విషయంలో పొరపాడుతున్నారేమో మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎక్కడైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారేమో, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేమో పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు మన తప్పు మనకు తెలిసిద్ది. మనం ఆసక్తిగా మనం పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా తండ్రి ఆ సమస్య, ఆ తప్పు తెలుసుకునే జ్ఞానాన్ని తండ్రి ఇస్తాడు. అప్పుడు ఆ తప్పు తండ్రి పాదాల దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా మీకు కావాల్సింది తండ్రి మీకు ఇస్తాడు. అట్లా ఎన్ని సంవత్సరాలంటే ఎక్కడ చిక్కితే అక్కడ తీసుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టేసి మంచిగా అంతా డెకరేట్ అంతా చేశారు. కానీ పిల్లలు లేరు కదా. ఇప్పుడు పెళ్ళైతే పిల్లలు ఎంతమంది అంటారు, కానీ ఎన్ని ఆస్తులు నేను అడగరు కదా. పాపం గర్భాన్ని ఆపేశాడు తండ్రి. తర్వాత దేవుని కృపను బట్టి, వాళ్ళు అడిగిన క్షమాపణ బట్టి తండ్రి, ఇక తండ్రి మనసు చెప్పలేం కదా, సున్నితమైన మనసు కదా, తండ్రి ఇచ్చాడు. ఇప్పుడు బాబునిచ్చాడండి. అది అందుకే మనం చేసే పని మన శక్తి లోపం లేకుండా చెయ్యాలి. అలాగే కొంతమంది అక్క వాళ్ళు కూడా మా దగ్గర మా చుట్టుపక్కల ప్రార్థనలు చేస్తారు, స్త్రీల కూడిక పెడతారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ప్రతి శుక్రవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో స్తుతి కూడికని, ఉపవాస కూడికని పెడతారు. మంచిదే, పెట్టుకోవాలి. కానీ మిగతా వాళ్ళందరేమో పొలం వెళ్ళి, అంటే వాళ్ళు చేయగలిగిన పనిని వాళ్ళు పొలం వెళ్ళి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు. వీళ్ళకి కష్టపడే బలం ఉంది, కష్టపడే వయసు ఉంది. కానీ అందరు పనులకు వెళ్లకుండా దేవుని స్తుతిస్తా, దేవుణ్ణి ఆరాధిస్తా సరే ప్రార్థనలో ఉన్నారు. మరి చేసే టైంలో పని చేయకుండా, ఆ టైంలో తండ్రి చెప్పాడు కదా, 6 దినాలు మీరు కష్టపడండి అమ్మా, 7వ దినం విశ్రాంతి దినం అన్నాడు. ఒకవేళ పనులు లేకపోతే అప్పుడు అందరూ కూడిక పెట్టుకొని కలుసుకొని ప్రార్థన చేసుకోవచ్చు, స్తుతి కూడిక పెట్టుకోవచ్చు. కానీ పనులు ఉన్నాయి కదా, పనులున్నప్పుడు పనికి వెళ్లకుండా మరి ఇంట్లో వాళ్ళని ఎలా పోషిస్తారు, ఇంట్లో ఎలా గడిచిద్ది? అప్పుడు ఇక ఫైనాన్స్ తీసుకున్నారంట. ఫైనాన్స్ తీసుకుంటే అది ఎలా కడతారు? పనికి వెళ్తేనే కదా కట్టగలిగేది. ఫైనాన్స్ తీసుకొని నాకు అది కట్టే దారి చూపించయ్యా, నాకు ఆ ఫైనాన్స్ తీరిపోయే మార్గం చూపించయ్య అంటే ఎలా చూపిస్తాడు తండ్రి? చూపిస్తున్నాడు కదా ఇక్కడ. అమ్మా ఇదిగో పనులు ఉన్నాయి, వెళ్ళండి. అందరూ రోజుకు 400 సంపాదించుకుంటున్నారు, కష్టపడుతున్నారు. మీరు వెళ్ళండి, మీకు కష్టపడే ఓపిక ఉంది కదా, కష్టపడే వయసు ఉంది కదా, పోయి పని చేసుకొని వచ్చి ఆ డబ్బులు ఇక్కడ కట్టి అప్పు తీర్చుకోండి అని తండ్రి చెప్తుంటే అలా చేయలేదంటే చాలా సంవత్సరాలు పోవట్లేదు, పనికి వెళ్ళట్లేదు. నాకు అర్థం కాదు, పనికి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? ప్రార్థన కూటాలు పెట్టుకుంటారు, పని అందరూ పనులకు వెళ్తున్నారు, కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారు, అదో ఇది కొనుక్కుంటున్నారు, అప్పులు లేకుండా హ్యాపీగా ఉంటున్నారు. అలాగనే దేవుడిని పక్కన పెడుతున్నారా? దేవుడు పక్కన పెట్టరు కదా. సాయంత్రం వచ్చి పని నుంచి వచ్చిన తర్వాత 1 గంట చర్చిలో ప్రార్థనలో కూర్చొని ఇంట్లో వాళ్ళకి అన్ని సరిచేసి అన్ని కావాల్సిన ఏర్పాటు చేసి 1 గంట ప్రార్థనలో కూర్చొని వెళ్ళి హ్యాపీగా పడుకో. అలా చేయట్లేదండి చాలా చోట్ల. మీరు గమనించండి, మనం చేసే పని మనం కరెక్ట్గా చేయాలి. తండ్రి చెప్పిందే మనం చెయ్యాలి, మన సొంత ఆలోచన మీద కూడా కాదు. నాకు ఇది బాధేసేది. ఎందుకని అక్క వాళ్ళు వీళ్ళు ఎంత కష్టపడి పనులకు వెళ్తున్నారు, పొద్దున్నే పనులకు వెళ్ళిపోయి తెల్లవారుజాము 4ంటికి వెళ్తారు, మధ్యాహ్నం కల్లా వచ్చేవాళ్ళు, మిరపకాయలకు అట్లా వెళ్ళేవాళ్ళు. వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మరి ఇంట్లో పనులు చేసుకొని చక్కగా రెడీ అయ్యి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని తండ్రి, వాళ్ళ చేతి కష్టార్జితాన్ని తండ్రి ఆశీర్వదించరంటారా? వీళ్ళు ప్రార్థనలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళనే ఆశీర్వదిస్తారంటారా? మరి ఏది కరెక్ట్ కాదు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఒక పని చేసేటప్పుడు. ఇప్పుడు అప్పులు పెరిగిపోయాయి, కట్టాల్సిన వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు. పిల్లల్ని ఎలా పోషించాలి? ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టాలి కదా, వాళ్ళకి ఎలా పెట్టాలి, ఎక్కడ తెచ్చి పెట్టాలి? అందుకే ఒకవేళ మీరు ఇలా ఎవరైనా ఉంటే మీకు తండ్రి మరొకసారి హెచ్చరిస్తున్నాడు. చేసే పని, చేతికొచ్చిన పని నీవు చేయుటకు, నీ చేతికొచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. నువ్వు కష్టపడే టైంలో కష్టపడండి. అక్కడ కూడా పొలం వెళ్ళినా సరే, ఆఫీస్కి వెళ్ళినా సరే, వేరే పనులకు వెళ్ళినా సరే, బయలుదేరి పనికి వెళ్ళినా సరే, లేకపోతే ఇంకా వేరే కంపెనీలకు వెళ్తారు, పొగాకు కంపెనీలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేస్తున్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తా చేయొచ్చు, దేవుణ్ణి ఆరాధిస్తా చేయొచ్చు. దావీదు గారు వెళ్ళారు, గొర్రెలు కాస్తానే దేవుణ్ణి స్తుతించాడు కదా. గొర్రెలు కాయడానికి వెళ్ళాడు, గొర్రెలు కాస్తానే వాటి కాపలా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. మనం
ఏ పని చేస్తున్నా కూడా దేవుణ్ణి మాత్రం మన మనసులో నుంచి ఎవరు తీసేయలేరండి. మన మనసు ఎప్పుడు దేవుని మీద ఉంటే, మీరు కష్టపడే టైంలో కష్టపడకుండా తర్వాత అప్పులు అయ్యాయని, ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఏం చేయనమ్మా అంటాడు తండ్రి. ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు అక్క వాళ్ళు వడ్డీలు కట్టలేక, అప్పులు కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక ఎంత ఇబ్బంది, ఇంటికి వచ్చి గొడవకు వస్తే ఇప్పుడు నలుగురు నా చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతే ఎలా ఉండిద్ది? 24 గంటలు ప్రార్థనలోనే ఉంటారు. మరి ఎందుకో పనులకు వెళ్తుంటే పనులకు వెళ్ళొద్దా అని ఎగతాళిగా మాట్లాడారు చాలామంది. ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, తండ్రిని స్తుతించాలి. కానీ ఏ టైంలోనైనా స్తుతించవచ్చు, ఏ టైంలోనైనా తండ్రి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుని మన పని మనం చేసుకుంటా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆఫీసులో పని చేసుకునేటప్పుడు తండ్రి వాక్యాలు గుర్తొస్తాయి. అబ్బా, తండ్రి నాకు ఇంత మంచి ఉద్యోగం నాకు ఇవ్వడానికి నేనే పాటివాడిని, ఇంతమందితో ఇంత పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చిందంటే నా తండ్రి నా మీద జాలి పడడానికి నేనే పాటిదాన్ని. అది దేవుణ్ణి ఆరాధించడమా, దేవుణ్ణి స్తుతించడమా కాదా? ఆలోచించుకోండి. చేసే పని మన చేతి కష్టార్జితాన్ని తండ్రి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? మిగతా వాళ్ళందరూ పనులకు వెళ్తుంటే మనం పనికి వెళ్లకుండా ప్రార్థనలో కూర్చుంటే నాకు అయిన అప్పులన్నీ దేవుడు తీసేస్తాడే అనుకోవద్దండి. మన చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా మనం చెయ్యాలి, కష్టపడాల్సిందే. కష్టపడితేనే మనకి తండ్రి ఆ కష్టానికి తగ్గ ఫలితం తండ్రి ఇస్తాడు. అలానే దేవుని పక్కన పెట్టొద్దు. పని చేసేటప్పుడు మనం దేవుని స్తుతించాలి. నేను ఆఫీస్కి వెళ్ళాను, ఎన్నో సంవత్సరాలు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వెళ్ళాను. చిన్నపిల్లలు బాబు 8 months బాబు అన్నప్పుడు బాబును వదిలిపెట్టి వెళ్ళాను. ఎందుకంటే కష్టపడే వయసు, కష్టపడే బలం ఉంది, శక్తి ఉంది. కష్టపడి పని చేయాలి. ఇంట్లో వాళ్ళని మరి పోషించాలంటే ఇంట్లో కూర్చుంటే అయిద్దా పని? ఇంట్లో కూర్చొని ఎప్పుడు ప్రార్థనలో కూర్చొని అయ్యా నాకు ఈ సమస్యలు తీసే, నాకు అప్పులు తీసే, నాకు అది తీసే, ఎలా తీస్తాడు? ముందు మనం కష్టపడాలి కదా. కష్టపడతా అయ్యా మీ కృపను బట్టి, మీరిచ్చిన బలాన్ని శక్తిని బట్టి నేను పనికి వెళ్ళగలుగుతున్నాను, కానీ ఈ డబ్బులు నాకు సరిపోవట్లేదు, వేరే దారి వేరే మార్గం మీరు చూపించండి అయ్యా, లేదా నా డబ్బులు నా శాలరీ పెంచే మనసు నా యజమానికి ఇవ్వయ్యా అని మనం అడిగితే ఖచ్చితంగా తండ్రి మనం అడిగింది ఇస్తాడండి. అలా కాకుండా అసలు మనం పని చేసే టైంలో పనికే వెళ్లకుండా నేను మీటింగ్స్కి వెళ్తున్నానులే, నాకు మీటింగ్స్లో ఉంటే ఖచ్చితంగా నాకున్న సమస్యలు తండ్రి తీసేస్తాను అనుకుంటే తండ్రి ఇక మీరే ఆలోచించుకోండి. అక్కడ వాక్యంలో ఏం చెప్పాడు తండ్రి? మనమేం చేస్తున్నాం? వాక్యం ప్రకారమే నడవాలి. అది కష్టమైన నష్టమైన గుర్తుంచుకోండి. అలా చేయకుండా అప్పులు పెరిగిపోయి, వడ్డీలు పెరిగిపోయి, ఇప్పుడు ఇల్లు అందరూ పొలం వెళ్తుంటే అందరూ కష్టపడి సంపాదించుకునే టైంలో వీళ్ళు వెళ్ళి అక్క వాళ్ళేమో ప్రార్థనలు పెట్టుకుంటున్నారు. ప్రార్థనలు పెట్టుకోవాలి, వద్దనట్లేదు. కానీ మనం కష్టపడితేనే మన ఇల్లు గడిచిద్ది అన్నప్పుడు మనం కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి కదా. అది తండ్రి చెప్తుంది. అది మీ చేతి కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. మనం కష్టపడతా ఉంటే అప్పుడు మనకి వేరే దారి కూడా చూపిస్తాడు. అరే ఇంత కష్టపడుతుంది, సరే ఇంత కొంచెం అమౌంట్, ఇంత తక్కువ డబ్బులతో మరి అన్ని సమస్యలు ఎలా తీరుతాయని అప్పుడు వేరే ఒక దారి, వేరే ద్వారం తండ్రి తీరుస్తాడు. లేజీగా ఉండకూడదండి మనం చేతి. ఇప్పుడు మాకు లాస్ట్ ఇయర్ 4 లక్షలు అప్పయింది, అప్పులయ్యాయి. 4 లక్షలు మాకు కూడా ఉండే అప్పయింది. అప్పైతే ఆ బంగారం అంతా మాకున్న గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టాము. అది విడిపించుకోవాలి. 4 లక్షలు అప్పు తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? మరి నేను ప్రార్థన చేస్తే అప్పులన్నీ తండ్రి తీర్చేస్తాడని నేను కూర్చుంటే అయితా? అవ్వదు కదా. మా హస్బెండ్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టడు, ఆదివారం తప్ప. ఆయన కష్టపడతానే ఉంటాడు, పాపం కష్టపడతానే ఉంటాడు. ఆరోగ్యం బాగోకపోయినా కూడా ఉండడు. ఎందుకంటే ఒకరోజు ఉండొచ్చు కదా, ఒకరోజు సెలవు పెట్టుకోవచ్చు కదా, ఆరోగ్యం బాగాలేదు కదా అంటే ఆరోగ్యం బాగాలేదు కానీ చేసే ఓపిక అయితే ఉందలే, మరీ అంత సివియర్ అయితే కాదుగా. మరి ఇవన్నీ తీర్చాలంటే కష్టపడాలి కదా, కష్టపడకుండా ఎవరు తీరుస్తారో అంటాడు. కరెక్టే కదా. అలా కష్టపడి ఆయన పని చేస్తూ ఉన్నాడు. నేను ఏదో ఒక పని, అంటే ఇప్పుడు ఈ 6 నెలల్లోనే నేను ఛానల్ మొదలు పెట్టాను. నేను మొదలు పెట్టంగానే మనకేం పైసలు రావు కదా. ముందు దేవుని కృపను బట్టి తండ్రి పని తగ్గింపు ప్రార్థన అందరికి అలవాటు చేయాలని తండ్రి ప్రేరేపణ బట్టి మొదలుపెట్టాం. తండ్రే ఉన్నాడు, ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ డబ్బులు నాకు అంత ఇంపార్టెంట్ నేను తీసుకోను, ఎందుకంటే దేవుని కృప, దేవుని తండ్రిని అడ్డం పెట్టుకోను. కానీ నేను చేసే పని, నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని కదా, వేరే ప్రాజెక్ట్స్ తీసుకున్నాను. ప్రాజెక్టులు వస్తూ ఉంటే అవి చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఉండే పిల్లలు చూసుకోవాలి కదా, అటు పిల్లలు చూసుకుంటేనే ప్రాజెక్ట్స్. దేవుని కృపను బట్టి మనం కష్టపడే
పని ఆ శక్తి ఉంది మనకి, ఆ టాలెంట్ తండ్రి ఇచ్చాడు, ఆ ఓపిక ఇచ్చాడు, ఆ బలం ఇచ్చాడు. ఆ టైంలో కష్టపడకుండా పని చేయకుండా నాకు మరి సమస్య, నా అప్పులు తీరిపోవాలి, నా గోల్డ్ నా అంతా విడిపించాలంటే ఎలా? మనం కష్టపడాలి. కష్టపడే దగ్గర కష్టపడాలి. మనకి ఇంకా చేత కాకపోతే తండ్రి సహాయం అడగాలి. ఖచ్చితంగా తండ్రి సహాయం పంపిస్తాడు. పంపించాడు మాకు. ఇప్పుడు సంవత్సరం కూడా కాలేదు, దేవుని కృపను బట్టి అప్పులన్నీ తీరిపోయాయి, గోల్డ్ తెచ్చుకున్నాము, ఇప్పుడు మిగులుతున్నాయి. మనం కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి, గుర్తుంచుకోండి. అలా కాకుండా అందరు పనులకు వెళ్తుంటే మీరు పనులకు వెళ్ళకుండా పనులు పక్కన పెట్టేసి నేను ప్రార్థనలోకి వెళ్తాను, నేను మీటింగ్స్కి వెళ్తున్నాను అని చేసే ఓపిక ఉన్నప్పుడు కూడా, చేసే ఓపిక ఉంది, చేసే పనులున్నాయి, చేతి నిండా పనులున్నాయి, చేసే టైంలో చేయకుండా మీరు అవి పక్కన పెట్టేస్తే తండ్రి మరి మీ ప్రార్థన వింటాడో వినడో? తర్వాత మీరు అప్పులైతే తండ్రి రిప్లై ఇస్తాడా ఇవ్వడా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పను, ఆలోచించుకొని అప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు ఎందుకు అప్పులు అవుతున్నాయి, మీరు చేసే పని మీరు చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించుకొని ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని గద్దించి హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి పని చేసుకునే మరి ఓపిక శక్తి మీరు ఇచ్చారు, కానీ మేము నా తండ్రి పని చేసుకోవట్లేదు ప్రభా, సోమరులాగా ఉండిపోతున్నామేమో నా తండ్రి. ఆరాధనలో మేము ఉంటే చాలు, నా సమస్య నా తండ్రి తీరుస్తాడని ప్రభా మరి అలా ఆలోచిస్తున్నామేమో. సరైన జ్ఞానాన్ని, సరైన తెలివిని, సరైన ఆలోచన ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అమ్మా ఇదిగో మీరు చేసే పని మీకు శక్తి లోపం లేకుండా మీరు ఏ పని చేయగలిగితే ఆ పని మీరు చేసుకోండి అమ్మా. మీ చేతి కష్టాల చేత నేను ఆశీర్వదిస్తాను. మీ పనిలో ఉండి మీరు ఏ పనిలో ఉన్నా కూడా నన్ను స్తుతించవచ్చు తల్లి, నన్ను ఆరాధించండి అమ్మా అని ప్రభా ఎంత చక్కగా నేర్పించిందేవా. ప్రతి ఒక్కరి మాటలు ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి. మరి నా ప్రభా ముళ్ళ పొదల్లో పడిన మరి విత్తనాల్లాగా నా తండ్రి మరి అక్కడే నా ప్రభ చచ్చిపోకుండా నా ప్రభ మరి మంచి నేలను బట్టి నా ప్రభ విత్తనాల్లాగా నా తండ్రి మొలకెత్తేలా మీ కృప అనుగ్రహించండి. నా మాటలు అయితే వాళ్ళకి అర్థం కావు, ఆలోచించరు, కానీ మీరు మాట్లాడితేనే ఖచ్చితంగా బిడ్డలు ఆలోచిస్తారు నా తండ్రి. అటువంటి హృదయం బిడ్డలకు ఇవ్వమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.